నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లర్లు సిండికేట్ అయ్యారు. తాము చెప్పిన ధరకే ధాన్యం అమ్మాలని రైతులకు హుకుం జారీ చేస్తున్నారు. 2 రోజులుగా గేట్లకు తాళాలు వేసి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ధాన్యం కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొంది. మొదట్లో రైతులు ఆశించిన గిట్టుబాటు ధరకు పోటీపడి కొనుగోలు చేసిన మిల్లర్లు ధాన్యం పెద్ద ఎత్తున తరలిరావడంతో సిండికేట్ అయ్యారు. తేమ, తాలు ఎక్కువ ఉందని కొర్రీలు పెడుతూ రోజురోజుకు ధరలు తగ్గించి కొనటం మొదలుపెట్టారు. 2 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఆవేదన చెందిన రైతులు న్యాయం చేయాలంటూ కోదాడ జడ్చర్ల హైవేపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవటం వల్ల మిల్లర్లు చెప్పిన రేటుకే అమ్ముకొని నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు శ్రీనివాసు. ఇక్కడ గత 2 రోజుల సంది ఒక్క మిల్లు కూడా ఒడ్లు కొనట్లేదు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజుల సంది ఇక్కడ బండ్లు పెట్టుకుంటారు. ఏ ఒక్క మిల్లు కూడా ఇక్కడ కొనట్లేదు. అందుకని ఈరోజు ఇక్కడ రైస్ మిల్లు దగ్గర ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేస్తే ఒక బండికి మిల్లుకు 10 బిల్లులు చొప్పున 10 బండ్ల చొప్పున అమ్మిస్తామని ఎస్ఐ గారు వచ్చి ఆ ధర్నాన్ని విరమింపజేసారు. మీకు ఏమైనా మద్దతు రేటు ఇస్తున్నారా? మద్దతు ధర ఏమి ఇవ్వట్లేదు. ఇంతకుముందు 2700 అమ్మిన ఇది ఇప్పుడు 23-2400 అమ్ముతుంది. చాలా ఘోరమైన పరిస్థితి. ఒక్కొక్కరు ఎకరాలు నాటు పెట్టినా కూడా ఇలా 5 ఎకరాలు పెట్టినా కూడా 3 ఎకరాలు ఎండిపోయింది. పొలం ఎండిపోయినా కూడా ఈరోజు మిల్లుల ఈ సహకారం మొత్తం చాలా ఇబ్బందుల పాలు చేస్తారు రైతులు. మరి మీకు ఎంత మద్దతు ధర ఇవ్వాలి? మేము కనీసం 27-2800 మద్దతు ధర ఇవ్వాలి. ప్లస్ పొలాలు కూడా ఎండిపోయినాయి. మొత్తం మిల్లులు మొత్తం కావాలని సిండికేట్ అయ్యి 2 రోజుల సంది ఏ మిల్లు కూడా కొనట్లేదు. మొత్తం గేట్లు వేసి పెట్టారు, మాకు వద్దని చెప్తారు. అందుకనే దీని విషయంలో కూడా మన మిర్యాడ ఎమ్మెల్యే గారు కూడా స్పందించి మాలాంటి రైతుల్ని కాపాడాలని మేము ఎమ్మెల్యే గారిని వినియోగించుకుంటాం.